మళ్ళీ చెప్పరా? రమేష్ గారు ఉన్నారు, రమేష్ గారు. ఆయన కూడా ఏవయ్య బయట రావట్లేదు అంటే అసలు సమానం లేదు. ఈ పాప ఆ పాప అమ్మ కారులో ఉన్నవాడు మీరు సేఫ్గా ఉన్నారు కదా, కింద ఉన్న మన చచ్చిపోయాడా ఏంటి కనీసం చూస్తాకు రావాలంటే అది కదా అనుకో మీకు క్యాబ్ లేకుండా మన ఆయన డ్రైవర్ సీట్లో ఉన్న ఆయన నా మీద పడిపోయాడు. ఆయన బెల్ట్ పెట్టుకుని నా మీద పడిపోయాడు. నేను రాలేకపోయిన బయటికి అంటున్నట్టు నాకు క్యాబ్ వేసి ఇంకా మా పేరు రమేష్ గారి ద్వారా ఆమె శిక్షిస్తాను. అక్కడి నుంచి ఏమేమి చెప్పండి చెప్పండి ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం అండ్ అక్కడి నుంచి ఏమేమి చెప్పండి ఒకసారి. పడిపోయి అనుకుంటాడు పార్క్ మంది చూసి కూర్చోబెట్టి ఇక్కడ ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి కాపాడుతున్నాడు ఆయన. కంటి పాపల మనల్ని ఆయన కాపాడినందుకే మనం ఈరోజు దేవుని మందిరంలో కనబడుతున్నాం. లేకపోతే మరి నిజంగా ఎక్కడుండేవాళ్ళమో ఏమైపోయి ఉండేవాళ్ళము. మనందరి చుట్టూ కేవలం దేవుని కంచె మాత్రమే మనల్ని మరలా దేవుని సన్నిధికి నడిపించింది. నిజంగా దేవుడు చాలా చాలా అద్భుతమే చేశాడు. మరి మీరు ఆ ఫోటోలు చూస్తే మీరు కూడా నిజంగా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేరు. ఆ రోజు లక్షవారం సంఘంలో యూత్ పిల్లలు ఓఫిర్రాణి ఫిలిప్తో కలిసి రాజమండ్రి వెళ్ళారు. 10 గంటలకు వెళ్ళారు. ఆ రోజు ఉదయం నుంచి ఎందుకో మనసు చాలా బాధగా ఉంది. పాస్టర్ గారు నేనే ఉన్నాం ఇంటి దగ్గర. అయితే ఏదో చిన్న బాధ సిఆర్ రెడ్డి గారి విషయం. అయితే నా మనస్సాక్షి వచ్చి నా ముందు నిలబడి మాట్లాడుతుంది. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, ఒక మనస్సాక్షి ఎదురుగుండా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అలాగా నా మనస్సాక్షి వచ్చి నా ఎదురుగుండా నిలబడి మాట్లాడుతుంది. మరి నువ్వు అంత బాధపడుతున్నావు కదా, అయితే ఆయనకి యాక్సిడెంట్ అయితే నీకు ఓకేనా అని నన్ను ప్రశ్నించినట్టుగా అడుగుతుంది అనమాట. అడిగితే నేను వెంటనే ఒప్పుకోవట్లేదు. నా మనసు నో నేను ఎంత బాధపడినా పర్వాలేదు, కానీ ఆయనకి యాక్సిడెంట్ అవ్వడానికి మాత్రం కుదరదు, అస్సలు ఒప్పుకోను అంటున్నాను. సరే ఏదో అలాగే నా మనసుకి నాకు జరుగుతున్న సంఘర్షణ. 10 గంటలకి వీళ్ళు ఇలా వెళ్ళిపోయిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. మనసు చాలా వేదన. అయితే ప్రార్థన ముగించుకున్నాను. తర్వాత పాస్టర్ గారితో చెప్పాను, నా మనసులో ఉన్న వేదన బట్టండి ఏంటి ఇలా నన్ను ప్రశ్నించినట్టుగా, మరి ఆయనకి యాక్సిడెంట్ అయితే ఓకేనా నీకు అని అడుగుతున్నట్టుగా అనిపించిందండి నా మనసు. అయితే నేనేమో వద్దు అస్సలు కుదరదు, అసలు అవ్వడానికి వీల్లేదు అలా అంటున్నాను అని చెప్పాను పాస్టర్ గారితో. మనం ప్రార్థన చేయగలం, కానీ వాళ్ళ పరిస్థితులన్నీ అనుకూలపరిచేది దేవుడు, ఏం చేయగలం, ఏమి చేయలేము, నువ్వేమి అలాగేం టెన్షన్ పెట్టుకోకు అన్నారు. అయిపోయింది. తర్వాత పాస్టర్ గారు కూడా భోజనం చేయలేదు. 2:30 అయింది. 2:30కి భోజనం చేస్తున్నారు పాస్టర్ గారు. ఈ లోపల సువర్ణమ్మ ఫోను, నేనే ఎత్తాను ఫోన్ కూడా. అమ్మ నాకు చెప్పలేదు, ఒకసారి డాడీకి అమ్మ డాడీకి ఇచ్చిన తర్వాత డాడీ ఇలా యాక్సిడెంట్ అయింది డాడీ అని ఏడ్ చేస్తుంది. ఈ అమ్మ ఏం కంగారు పడకండి వచ్చేస్తున్నాం మేము వచ్చేస్తున్నామని పాస్టర్ గారు వెంటనే లేచిపోయారు. అక్కడ ఉన్న పాస్టర్ గారికి కొంతమందికి ఫోన్లు చేసి ముందు వెంటనే మీరు వెళ్ళండి, అక్కడ తను ఒక్కడే ఉండిపోయాడేమో, ఎలా ఉన్నాడో ఏంటో అని ఫోన్లు చేస్తేనే మేము మాట్లాడుతూనే ఉన్నాం. మరి పేరమ్మ వాళ్ళ అబ్బాయి రాజుని వెంటనే రమ్మని, అంటే పాస్టర్ గారికి డ్రైవింగ్ వచ్చిన ఈ సమయంలో టెన్షన్ కదా, అక్కడ వాళ్ళకి ఫోన్ చేయడం, ఈ హడావిడిలో ఆ అబ్బాయిని రమ్మంటే ఆ అబ్బాయిని తీసుకుని వెళ్తున్నాం. పాస్టర్ గారు ఫోన్లు అలా మాట్లాడుతూనే ఉన్నారు. సిఆర్ రెడ్డి గారు వాళ్ళ అన్నయ్య ఏమంటున్నాడంటే బయట నుంచి, అంకుల్ గారు కాలు నలిగిపోయిందండి, ఏమైంది ఏంటి అసలు ఎలా ఉన్నాడో అని పాస్టర్ గారు గట్టిగా అడుగుతున్నారు అనమాట. అసలు ఎలా ఉంది అని టెన్షన్ పడుతూ అడుగుతుంటే ఆయన అంటున్నారు కాలు నలిగిపోయిందండి అన్నారు. అంటే నాకు చాలా ఇంకా బాధ ప్రభా, నేను ఇంకా అలా చూడలేను ప్రభా, కాలు నలిగిపోయి కాలు విరిగి నేను అస్సలు చూడలేను, ప్లీజ్ ప్రభా సహాయం చేయండి. నేను కారులో వెనకాల కూర్చున్నాను, పాస్టర్ గారు ఎదురు మాట్లాడుతున్నారు అనమాట. కాలు నలిగింది అంటే ఎలాగో నడవగలడో లేదో, ఇంకా ఏం చేయాలో ఇప్పుడు అనుకుంటాను, ఇంకెన్నో ఆలోచనలు. దేవుడు మహాకృప, నిజంగా
మరి కారు కిందకి వెళ్ళిపోయిన మనిషిని 10 మంది ఆయన చెప్పినప్పుడు మీరు విన్నారు కదా, 10 మంది పిల్లలు కారు కింద నుంచి లాగారంటే నిజంగా ఎంత ఎలాంటి పరిస్థితితో మీకు అర్థమై ఉంటుంది. నిజంగానే వేటగాడైన అపవాది ఎన్నో రకాలుగా కుటుంబంలోనేంటి మరి ఎన్నో రకాల పరిస్థితులు తలెత్తడానికి ప్రయత్నం చేసినప్పటికీ జీవంగా దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఏది ఏమాత్రం ఏమైనా కూడా మా బంధువులందరూ కూడా ఎన్నో రకరకాలుగా మాట్లాడుదురు. మరి అదిగో చేసుకున్నారు, మేము చెప్పాము అలాగా ఇలాగా అందరూ కదా, వాళ్ళకి అవకాశం ఇచ్చేసినట్టు అయిపోను. కానీ నువ్వు ఎంత గొప్ప దేవుడు నైనా, నిజంగానే నువ్వు కనుపాపలా కాపాడేవని నిజంగా దేవుడిని స్తుతించాము. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన చేసిన ఉపకారములకు నిజానికి జీవితకాలం అంతా కూడా మేము రుణస్థులమే. అప్పుడే అనుకున్నాను నేను, ప్రభువా దేవా ఇంత సమీపంగా ఉన్నావా, ఆ రోజే మరలా మాట్లాడడం, ఆ రోజే ఇలా తెలియచేయడం, ముందుగానే నువ్వు తెలియచేయడం. నిజానికి నాకైతే ఏదో చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఆ ప్రమాదకరమైన పరిస్థితి అంతానమాట. చాలా యాక్సిడెంట్ అయితే ఓకేనా ఓకేనా అన్నట్టుగా, అంటే అసలు నో 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 అనే చెప్తున్నాను. దేవుడు తన మహాకృపతో దేవుడు ఆ ప్రమాదం అంతటిలో నుంచి దేవుడు దాటించి తన మహాకృపతో మనందరి మధ్యలో దేవుడు సజీవులుగా ఉంచడం, ఇది కేవలం దేవుని చిత్తం మాత్రమే. మరి సంపూర్ణంగా కోలుకునేలాగా ఆ కాలు నొప్పిని కూడా దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కలుగు